నా పేరు పల్వెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. ఈ ఎన్నికల భాగంలో రాజానగరం నియోజకవర్గం నుంచి కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు సీతానగరం మండలం శ్రీరామనగరం గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ జరిగింది. అలాగే మా పార్టీ నుంచి ఏంటంటే, పార్టీ నుంచి గెలిపించినట్లయితే ప్రతి కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి, బాగా పేద కుటుంబానికి వడ్డీ లేని రుణం సంవత్సరానికి ₹1,00,000 ఇప్పిస్తామని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. అలాగే మన రాజానగరం నియోజకవర్గంలో ఎక్కువ డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో అది మెరుగుపరుస్తాను. ఇక్కడ నియోజకవర్గంలో చాలా మందికి ఇళ్లు కట్టప్ప చెప్తామని వైసీపీ గవర్నమెంట్ ప్రమాణాలు చేసి, వాగ్దానాలు చేసి, మోసం చేసి మీటింగులు జరిపించుకుంటూ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మేము అడికట్టి మా పార్టీ నెగ్గినట్టయితే పక్కా ఇళ్లు కట్టించి అప్పచెప్తామని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో అనేక అవకతవకలు ఉన్నాయి. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర తెప్పిస్తానని, వ్యవసాయ కూలి పెరిగేందుకు ఏర్పాటు చేస్తానని, అలాగే భవన కార్మికులకు నేను కూలి ఎక్కువ వచ్చేందుకు చేస్తానని, అలాగే చిరు వ్యాపారస్తులందరికీ కూడా నేను రుణాలు ఇప్పిస్తానని, అలాగే రైతులందరికీ కూడా రుణమాఫీ చేయిస్తానని, అలాగే బ్యాంకుల నుంచి రుణమాఫీ చేపిస్తానని, అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా రుణమాఫీ చేపిస్తానని నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. నేను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా సంఘ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎన్నికల వేడెక్కిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆడోళ్ళని డ్వాక్రా గ్రూపుల పేరు చెప్పి మోసం చేసి మొన్న ఏదైతే ఉందో 20 రోజులు నెలల క్రితం ఆ భూముల్లో మీటింగ్ పెడతాం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో రఘుదేపురం బయట కాలనీలో ఈ రోజు కూడా డ్వాక్రా గ్రూపులు మోసం చేసి మీటింగ్ పెడతాం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, వీళ్ళకి జనం రాక, ఓట్లు పడతాయో పడక తెలియక వీళ్ళ సీఎం గారికి లిస్టు చూపించుకోవడం కోసమే ఆడవాళ్ళని మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు సీఎం గారి మీటింగ్ 15 లక్షల మందిని ప్రసారం చేస్తా ఉన్నారు. అనేక జిల్లాల్లో ఈ రోజు ఆర్టీసీ బస్సులు తీసుకుని అనేక మంది ప్రయాణికులు ఏదైతే ఉందో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు బస్టాండ్లో. వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఓటులో చూపించాలి, ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్తారని ప్రజలందరినీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక గొడవలు జరిగాయి, అనేక సిరే మండలాలు జరిగాయి, అనేక మంది పేదవాళ్ళని కొడతం జరిగింది, అనేక మంది భూస్వాములకే కూడా ఈ పార్టీ కొమ్ముగాస్తా ఉంది. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ పార్టీ ఏదైతే ఉందో మండలానికి 10 మంది, 15 మంది, అలాగే నియోజకవర్గానికి 30 మంది, 40 మంది భూస్వాములు బాగుపడ్డా తప్ప ఒక పేదవాడు బాగుపడలేదని నేను వైసీపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. ఇది మానుకుని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకుంటేనే మీ వైసీపీ పార్టీకి మనుగడ ఉంటుందని నేను మీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఉందో ఈ కాలనీలో తిరిగిన ప్రచారం, అలాగే ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ తిరుగుతానని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నేను మా పార్టీని ఎక్కితే